కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం 19వ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ ఆర్థిక సహాయం 3 విడతలుగా లభిస్తుంది. ప్రతి విడతలో ప్రభుత్వం ఒక్కొక్కరికి 2,000 నేరుగా రైతుల ఖాతాల్లో బదిలీ చేస్తుంది. ఇప్పటి వరకు దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాలకు 18 విడతలుగా ఆర్థిక సహాయం డిపాజిట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది అక్టోబర్ 5న మహారాష్ట్రలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన 19వ విడత ఎప్పుడు విడుదలవుతుందో దాని సద్వినియోగం చేసుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ యోజన 19వ విడత ఎప్పుడు విడుదలవుతుంది? కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తోంది. చివరి విడత అక్టోబర్ 2024లో వచ్చింది. దీని ప్రకారం ఈ పథకం తదుపరి విడత ఫిబ్రవరిలో విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపైన ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనం ఏ రైతుకు లభించదు. ప్రధానమంత్రి కిసాన్ యోజనను సద్వినియోగం చేసుకోవడానికి ఈకేవైసీ భూమి రికార్డులను అంటే భూమికి నిజమైన యజమాని ఎవరో ధృవీకరణం ముఖ్యం. ధృవీకరణ చేయని రైతులు ఈ పథకం ప్రయోజనం లభించదు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి వీలైనంత త్వరగా ఈకేవైసీ భూ రికార్డుల ధృవీకరణ చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు నిరంతరం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథక ప్రయోజనాలను పొందడానికి రైతులు బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానం చేయడం అవసరం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతుకు ఏటా 6,000 సహాయం అందుతుంది. ఇది వారి వ్యవసాయ సంబంధిత అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతుంది. తక్కువ భూమి ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. పీఎం కిసాన్ యోజనలో మధ్యవర్తి లేరు. ఈ పెట్టుబడి సహాయం మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. దీనివల్ల అవినీతికి ఆస్కారం తగ్గించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ పథకంలో రైతుల పేర్లు నమోదు ప్రక్రియ అనేది చాలా సులభం. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ చేయొచ్చు.